వస్తుంది. అది మంచిది కాదేమో అనిపిస్తుంది. కలిసి వెళ్తే ఒకరికొకరు తోడుగా ఉంటారని. నీకసలు బుద్ధుందా జానకి? పద్ధతి లేని పిల్లని ఇంట్లో తెచ్చిపెట్టి ఇంటి పద్ధతులన్నీ మంట కలిపావు. మొన్న కాలేజీలో వాళ్ళు చేసిన పనికి ఉన్న పరువు కాస్త పోయింది. అవన్నీ పక్కన పెట్టి వాళ్ళిద్దరినీ కలిపి ఒకే కాలేజీకి పంపించాలని చూస్తావా? ఏ ఆడదైనా పిల్లల్ని తన భర్త గౌరవం నిలబెట్టాలని చూస్తుంది. కానీ నువ్వు పిల్లల కోసం వాడి గౌరవం ఏమైపోయినా పర్వాలేదనుకుంటున్నావా? ఆయన గౌరవానికి తలవంపులు తెచ్చే పనులు చేస్తుంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటానత్తయ్యా? ఊరుకోక చేస్తున్నదేంటొదినా? నిన్న ప్యాంట్లేసి డాన్సులు చేశారు. ఇలానే వదిలేస్తే రేపు నిక్కర్లు వేసుకుని తైతక్కలాడతారు. మీ చెల్లెలు చేసిందిగా ఘనకార్యం, అలాంటిదే మళ్ళీ చేయించాలనుకుంటున్నావా? పద్మా, మరి లేకపోతే ఏంటక్కా? ఇంతకుముందు రామలక్ష్మి ఎలా ఉండేది? ఇంట్లో ఎత్తింతలా మళ్ళీ బల్లోనే ఎత్తేది. పెద్దలంటే గౌరవంతో ఉండేది. అలాంటిది ఇప్పుడు బావగారు చెప్పిన మాటల్ని కూడా లెక్క చేయకుండా అంతమంది ముందు డాన్స్ చేస్తుంది. వెయ్యంకుల వారి ముందు మన మాట పడేలా చేసింది. దానికి కారణం ఎవరు? ఆ ఆద్య కాదా? ఆ ఆద్య వల్లే కదా ఈ మార్పు. అవును పార్వతి, మార్పొచ్చింది. ఈరోజు అందరి ముందు నా రామలక్ష్మి ధైర్యంగా మాట్లాడగలుగుతుంది. కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంది. అందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కానీ మీరు నా కూతురు చేస్తుంది తప్పు అనే భ్రమలో ఉన్నారు. నేను మాత్రం నా రామ ధైర్యంగా అన్ని విషయాల్లో తెలివిగా ఉందని సంతోషిస్తున్నాను. మీరు చెప్పినట్టే నా వల్ల రామలక్ష్మికి ఎలాంటి సమస్య రాకుండా తనకు అండగా ఉంటాను. నాన్న, నేను కూడా మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. జాగ్రత్త. వెచ్చని మట్టిలో నాటిన విత్తనం ఊపిరందుకోదా, చుక్క నీరు పట్టిన రాతిరే కప్పిన దారులే తప్పిన తెల్లవారనందా, చీకటంత కమ్మినా. Come on, guys.
రామలక్ష్మి Come. Change. Okay. భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టు నా చుట్టూనే తిరుగుతున్నావేంటి? అది ఎంత నిజమో నీ మీద నా ప్రేమ కూడా అంతే నిజమాద్య. ఇప్పుడదంతా ఎవరు అడిగారు? ఎవరు అడగకపోయినా నేను చెప్తున్నాను. ఎవరి ప్రేమని వాళ్ళు నిరూపించుకోవాలి. నా ప్రేమని నేను గెలిపించుకోవాలి కదా. అందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నాను. అయినా నాకు కాలేజ్లో ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. వాటన్నింటినీ వదిలేసి నీతో మాట్లాడుకుంటూ కూర్చోవాలా? అది కాదు ఆద్య, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి? అసలు నువ్వెందుకు వచ్చావు? ఇంట్లో ఉంటే ఆ చారు బాధ తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. పెళ్లి పనులు మొదలైతే చావు ముహూర్తం దగ్గర పడుతున్నట్టు అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా చారు నా మనసుకి నచ్చట్లేదు ఆద్య. ప్లీజ్ ఆద్య, నా ప్రేమని నువ్వే అర్థం చేసుకోవాలి. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావేంటి? నా జీవితంలో ప్రేమకు చోటు లేదు. పెళ్ళి ఎవరితో అవుతుందనే క్లారిటీనే లేదు. దయచేసి నన్ను విసిగించకు. నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్లీజ్ ఆద్య, అర్థం చేసుకో. అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు. ఇంటికి వెళ్తే ఆ చారు అల్లరి భరించలేకపోతున్నాను ఆద్య. ఇప్పుడే అలా అంటే జీవితాంతం ఎలా భరిస్తావు? అదే తెలియట్లేదు ఆద్య. నువ్వు ఒప్పుకుంటే మన ప్రేమ గెలుస్తుంది కదా. వద్దు శ్రీను, ఇది 2 కుటుంబాలకి 2 జీవితాలకి ఆధారపడిన పెళ్లి. దయచేసి నువ్వు ఇలా చేసి అందరినీ బాధ పెట్టొద్దు. నువ్వు నా బాధ అర్థం చేసుకో ఆద్య. చెప్పాను కదా నీతో మాట్లాడడం కుదరదని. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను మార్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదా ఆద్య. ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నారు. రామలక్ష్మి హాకీ ఆడుతుందనే నిజం చెప్తే ఏమవుతుందో తెలీదు. చెప్పకపోతే రామలక్ష్మి బాధపడుతుంది. ఏంటి రామయ్య ఈ పరీక్ష? ఏది ఏమైనా నిజం చెప్పేస్తాను. ఆయన కోప్పడకుండా మమ్మల్ని క్షమించేలాగా చూడు రామయ్య. ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. బావగారు! డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించానండి. ప్రమాదం ఏం లేదని చెప్పారు. ఈవినింగ్ కల్లా స్వెల్లింగ్ తగ్గిపోతుంది. ఆ ప్లాస్టర్ తీసేయచ్చు. తనని జాగ్రత్తగా చూసుకోండి. తను మంచి ప్లేయర్, ఎంకరేజ్ చేయండి. నేను వెళ్ళొస్తాను. ఏంటోనమ్మా, నాకేం అర్థం కావడం లేదు.
ఈ ఇంట్లో అన్నయ్య చెప్పిందే వేదం. అన్నయ్య చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారు అనుకున్నాను. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని నేను అనుకోలేదు. ఆ ఆద్య సహవాసం పట్టి ఇదిగో ఇలా తయారయ్యింది. జానకక్క బుద్ధి చెప్పాల్సింది పోయి సపోర్ట్ చేస్తుంది. ఇలాంటివి చూడడం మనం అలవాటు చేసుకోవాలి. పార్వతి, ఎందుకు పార్వతి అలా అంటారు? ఇప్పుడు వాళ్ళంత పెద్ద తప్పు ఏం చేశారని? చేశారు. చాలా పెద్ద తప్పు చేసింది శివరాం. నా దగ్గర నిజాన్ని దాచి చాలా పెద్ద తప్పు చేసింది. ఇంట్లో పద్ధతిగా రెడీ అయ్యి కాలేజ్కి వెళుతుందంటే నా కూతురు బాగా చదువుకుంటుంది అనుకున్నాను. కానీ నాకు తెలియకుండా హాకీ ఆడుతుంది. రామలక్ష్మి ఇలా మారిపోతుందని నేనెప్పుడో ఊహించాను రఘు. ఈ ఇంట్లో నుంచి ఆద్య వెళ్లిపోయేంత వరకు పార్వతి చెప్పినట్టుగా మనం ఇవన్నీ అలవాటు చేసుకోవాలనిపిస్తుంది. అమ్మా, అలా అనకండి అత్తయ్యా. ఇందులో ఆచ తప్పేం లేదత్తయ్యా. ఏం జరిగింది? రామ్మా రా. నువ్వు కూడా కాలేజీలో ఇంకేం ఆటలు ఆడుతున్నావో ఇప్పుడే చెప్పు. ఇలా మీ కోచ్లు కాలేజీ వాళ్లతో చెప్పించుకునేలా చేయకండి. ఏం జరిగింది? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏవి తెలియనట్టు ఎంత నగనాచిలా నాటకాలు ఆడుతున్నావు. రామలక్ష్మి ఏ రోజు చిన్న అబద్ధం కూడా ఆడలేదు. కానీ ఈ రోజు ఈ ఇంట్లో అందర్నీ మోసం చేసింది. ఇందులో మోసమేముంది? రామా, రామా, are you okay? నాన్న, స్పోర్ట్స్ కోటాలో నీకు సీట్ వచ్చిందా? అవును నాన్నగారు. కాలేజ్కి వెళ్లి హాకీ ఆడుతున్నావా? ఆడుతున్నాను నాన్న. రామలక్ష్మి, ఈ ఇంట్లో నా తర్వాత నా ఆశయాల్ని నిబంధనల్ని నువ్వే గౌరవిస్తావనుకున్నాను. కానీ ఈరోజు నువ్వే నాకిచ్చిన మాట మర్చిపోయి హాకీ ఆడుతున్నావు. బుద్ధిగా కాలేజ్కెళ్ళి చదువుకుంటానని చెప్పావు. నీ కాబోయే అత్తను కూడా ఒప్పించి నిన్ను కాలేజ్కి పంపించాను. దానికి నువ్విచ్చే గౌరవం ఇదేనా? నాకు చెప్పకుండా హాకీ ఎందుకు ఆడావు? కాలేజీలో ఆటకిచ్చే విలువ కూడా నా మాటకివ్వలేదు నువ్వు. ఏమండి, ఇందులో తన తప్పేమీ లేదండి. తను నాతో అన్ని విషయాలు చెప్పింది. అదే మాట మీతో చెప్పాలనుకునే లోపల ఇలా జరిగిపోయిందండి. ఎప్పుడు చెప్తావు? ఎప్పుడు చెప్తావు? అది కాలో చేయి ఎరక్కొట్టుకున్నాక చెప్తావా, లేక ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత చెప్తావా? చూసావా అమ్మా, ఎంత మోసం చేశారో వీళ్ళు. పద్ధతిగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్తుంటే మన ఇంటి ఆడపిల్ల బాగా చదువుకోవడానికి వెళ్తుంది అనుకున్నాం. ఈ రోజు అర్థమైంది కదా వీళ్ళు అక్కడికెళ్ళి ఏమేం చేస్తున్నారో ఏంటో. పద్మా, రామ ప్రతిదీ నన్ను అడిగే చేసేది. ఇందులో రామది తప్పేం లేదు. కనీసం నువ్వైనా బావగారితో చెప్పావా అక్క?
అంతా అయిపోయాక ఇప్పుడు చెప్పాలనుకుంటున్నావు. అసలు నీకు బుద్ధి లేదు జానకి. వీళ్ళు ఎలా ఆడితే అలా ఆడుతున్నావా? ఆద్య, ఒక ఆడపిల్ల ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉండటం తప్పే కదా. ఇంట్లో తెలియకుండా ఇంట్లో వద్దన్న ఆట ఆడటం తప్పే కదా ఆద్య. రామలక్ష్మి, తప్పు కానే కాదు. ఒక ఆడపిల్ల తనకు నచ్చినట్టు ఉండడం తప్పెలా అవుతుంది? లేదు ఆద్య, ఇక నా జీవితంలో చదువు ఆట ఏమీ లేవు. నా జీవితం తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. ఇక నా జీవితం అయిపోయింది ఆద్య. రామలక్ష్మి, ఎందుకలా అనుకుంటున్నావు? అలా ఏం కాదు. సరిపోయింది. బాధలో ఉన్న వాళ్ళని ఎవరైనా ఓదారుస్తారు. మీరు కూడా తనతో కలిసి బాధపడుతున్నారా? తనకి ఓదార్పునివ్వండి, ధైర్యం చెప్పండి. చెప్తే అర్థం చేసుకుంటారని చెప్పండి. వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి చదువుకుంటాను, నేను ఆడుకుంటాను అని అడగమనండి. ఆయన ఒప్పుకుంటారేమో కదా. అడిగితే కదా తెలిసేది ఆయన ఒప్పుకుంటారో లేదో అనేది. అడగకుండానే ఇలా బాధపడ్డం ఎంతవరకు కరెక్ట్? ఆద్య, చేసింది తప్పే, జరిగింది ఒప్పే. చెప్పకుండా ఆయన వద్దన్న ఆట ఆడడం తప్పే కదా. ఇప్పటికీ ఆయనకి నిజం చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాం. ఇక వద్దు. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించొద్దు. తప్పకుండా పాటిద్దాం. రామలక్ష్మి జీవితం ఇలా ఇక్కడే పెళ్లితో ఆగిపోకూడదు. తన లైఫ్ తనకు నచ్చినట్టుగా బ్రతకాలి. తను మళ్ళీ చదువుకోవడానికి, ఆడుకోవడానికి ఆయన ఒప్పించాలి. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇంట్లో ఎవ్వరూ తనకి సపోర్ట్గా ఉండి ధైర్యంగా ఆయనతో మాట్లాడేవాళ్ళు లేరు. ఏదో ఒక విధంగా నేను ఆయన్ని కన్విన్స్ చేయాలి. ఆద్య, ఆ ప్లాన్ ఏంటో చెప్పు. ప్లాన్ అయితే ఉంది, బట్ ఎలా అనేది తెలియడం లేదు. అసలేం ప్లాన్ ఆద్య? Sometime,
ఆ స్టోన్ ని లిఫ్ట్ చేస్తావా? ఏంటి? ఆ స్టోన్ ని లిఫ్ట్ చేయి. ఏం మాట్లాడుతున్నావు ఆద్య? అది ఎంత వెయిట్ ఉంటుందో తెలిసే మాట్లాడుతున్నావా? కావాలంటే ఈ రాయి లేపుతాను, అంతేగాని అది నా వల్ల కాదు. నా కోసం రామలక్ష్మి కోసం ఏమైనా చేస్తానన్నావు కదా, జస్ట్ మాటలేనా? ఆద్య, అసలు ఎందుకు ఎత్తమంటున్నావో అది చెప్పు. నువ్వు ఎత్తనంటున్నావు కదా, ఇంకెందుకులే, వదిలే. రామలక్ష్మిని కూడా అలాగే వదిలేద్దాం. ఆద్య, నేను లిఫ్ట్ చేయగలను, కానీ ఎందుకో చెప్పు. లిఫ్ట్ చేశాక చెప్తాను. లిఫ్ట్ చేయి. తీసుకురా. Fast. ఏంటి బామద్ది, ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్టుగా? మొత్తం అయిపోయాయి. అరే రే, ముత్తైదులు కూడా వచ్చేసారు. ఇంక మన వాళ్ళు వస్తే మొదలు పెట్టడమే. అంతే. పద్మం, ఏమే పద్మం, పద్మం, రండి. రండి రండి. పద్మా, వెంకట్రావు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులుగా ఆ రాటముహూర్తం ఏదో కానివ్వండి. పద్మ ఆగు. బావగారు, పెళ్లికంతు కార్యక్రమం మీ చేతుల మీదుగానే జరిపించాలి. నేనా? సరే. మరి మీ ఇంట్లో పనులు మొదలవ్వలేదా? నేను కోడలిగా ఈ ఇంటికి రాబోతున్నాను కదా పెద్దమ్మ, ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూడాలి. మీరు కార్యక్రమం మొదలు పెట్టండి, నేను వీడియో తీసుకుంటాను. పెద్దనాన్న గారు, వీడియో తీసుకోవచ్చా? సరే, చేయండి చేయండి.
సరే అయితే ఇక ఆ పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడదాం. రండి. రండి, చూస్తున్నారండి, తీసుకోండి. ఇప్పుడు మా సీనుబావ రూమ్ లోకి ఎంట్రీ అయిపోయాం. ఇదే మా సీనుబావ రూమ్. సీనుబావ ఎక్కడున్నాడు? వాష్రూమ్ లో స్నానం చేస్తున్నట్టున్నాడు. స్నానం చేసిన తర్వాత వేసుకునే బట్టలు, ప్యాంట్, షర్ట్. ఇదిగో ఏంటి చారు, వచ్చేసావా? బావా స్మైల్ ఇవ్వు. స్మైల్ 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 స్మైల్. చారు, చారు, ఏం చేస్తున్నావు నువ్వు? పెళ్లికి ముందు మెమరీస్ బావా, షూట్ చేయి నువ్వు. వద్దు చారు, ఆపేచారు. బావా నాకన్నిటికన్నా బ్యూటిఫుల్ మెమరీ ఏంటో తెలుసా? నువ్వు ఇలా టవల్ మీద ఉండడమే. చారు, వద్దు చారు, ప్లీజ్ చారు. చెప్పా కదా బాబా, బ్యూటిఫుల్ మెమరీ అని. షూట్ చేయి నువ్వు. బావా బావా బావా. చారు, నీకు వీడియో తీయొద్దని చెప్తున్నాను. ముందు ఆ వీడియో తీయడం ఆపే. ఆపను బావా, మళ్ళీ ఇలాంటి సిచ్యుయేషన్ రాదు. అత్తయ్య ఏం చేయాలి? నేను కూడా చేస్తాను. నువ్వేం చేస్తావే? వెళ్ళి చదువుకోపో. అయ్యో, అంత మాట అనేసావేంటత్తయ్య? మన ఇంట్లో అది నేరం కదా. చదువుకోమని చెప్పొద్దు, అత్తగారింటికెళ్ళి బాగుండమని చెప్పాలి. రామా, ఇక్కడేం చేస్తున్నావు? గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మా, నన్ను రెస్ట్ తీసుకోమని సోమరిపోతం చేయొద్దమ్మా. నేనేం సోమరిపోతని కాదు, రామలక్ష్మిని. ఏ పనైనా చేస్తాను. చెప్పు, ఈ కూరగాయలు కట్ చేయమంటారా? కట్ చేస్తాను. వద్దు రామా, నువ్విదంతా ఎందుకు చేస్తున్నావు? మేం కట్ చేస్తాం, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. రేపొద్దున అత్తారింటికి వెళ్ళినా ఇదే పని చేయాలి కదమ్మా. ఇలాగే వంట చేసి మా ఆయనకి వడ్డించాలి. తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి బోజు దులిపి ఇవన్నీ పనులు చేయాలి కదమ్మా. చూసావా వదినా, రామలక్ష్మికే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మనం ఏదైనా తప్పు చేస్తే మన పరిస్థితి ఏంటంట? మనకు అలాంటి పరిస్థితి రాదులే పార్వతి, నువ్వు ఊరుకో. చెప్పాను కదా, నీ గదిలో నువ్వు ఉండక అసలు ఎందుకు ఈ పనులన్నీ? అది కాదమ్మా, తొందరగా కానివ్వు, నేను కూరగాయలు కట్ చేస్తాను. రామా, ఎవరి మీద కోపం చూపిస్తున్నావు? అమ్మా, ఇది కోపం కాదమ్మా, పని చేస్తానంటున్నాను. దీనికి నువ్వు భయపడ్డావా? అలా అంటే మొన్న సుబ్బయ్య గారికి కాల్కి దెబ్బ తగిలింది, పని మానేశాడా? నిన్న ముత్యాలకి తలకి దెబ్బ తగిలింది, బోరు దులపడం మానేసిందా? నేను కూడా అంతే అమ్మా. రామా, పిచ్చిగాని పట్టిందా ఏంటి? కాలేజీ గురించి నేను మాట్లాడతానని చెప్పాను కదా, అంతవరకు ఓపిగ్గా ఉండలేవా? ఎందుకులేమ్మా, నేను పని చేసుకుంటాను. రామా, మాట్లాడుకో. అసలే పొద్దున్నుంచి ఏమీ తెలియలేదు, పనులన్నీ చేస్తానంటావేంటి? పర్లేదులేమ్మా, ఈ పనులన్నీ చేస్తుంటే కడుపు నిండిపోతుంది. మాట్లాడద్దని చెప్పానా? నేను మీ నాన్నతో మాట్లాడతాను, నువ్వు మళ్ళీ మామూలుగా కాలేజీకి వెళ్తావు. అంతవరకు సహనంతో ఉంటు రామా, నా మాట విను.
కలిసి బతికే కాలమే మాయే పగటి వేళ పీడ కలలాయే వెళ్ళొస్తాను నాన్న. వెళ్ళొస్తానమ్మా. నమస్తే అంకుల్. నమస్తే బాబు. నమస్తే ఆంటీ. నమస్కారం అండి. నమస్తే. కూర్చో బాబు. పర్వాలేదండి. ఏంటి బాబు ఇలా వచ్చావు? అది అమ్మ బాదం హల్వా చేసింది అంకుల్. రామలక్ష్మికి ఇచ్చి రమ్మంది. రామలక్ష్మి తీసుకో. నేను తర్వాత తీసుకుంటాను. అమ్మా తీసుకో. ఎక్కడికో బయలుదేరినట్టుంది రామలక్ష్మి. కాలేజ్కి వెళుతుంది. ఓహో. మావయ్య, అది నా ఫోన్ బండ్లో మర్చిపోయాను, తీసుకుని వస్తాను. నాన్న నేను బయలుదేరుతాను నాన్న. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. కాబోయేలోని కాస్త చూసుకోండి. వెళ్ళొస్తాను. పదిరామా. రామా రా. అమ్మా పర్వాలేదురా, రా. అమ్మా రా. బాయ్ రామలక్ష్మి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. అమ్మా పంచర్ అయిందమ్మా. ఇప్పుడు నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? నేను డ్రాప్ చేస్తా రామలక్ష్మి. నేను రాను. మీరైనా చెప్పండి అత్తయ్య గారు.